హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వైట్. 90s కిడ్స్ అందరికీ కూడా రంభ, ఊర్వశి, మేనక అంటే ఎవరు అనేది తెలియకపోవచ్చు అండ్ దేవతలుగా భావిస్తూ ఉంటాం. కానీ హీరోయిన్ రంభ అంటే ఇండస్ట్రీని ఊపేసిన బ్యూటీ అని చెప్పి అందరికీ తెలుసు అండ్ తన అంద చందాలతో అందరినీ అలరించింది కూడా. ఇక ఈ అమ్మడి అందానికి అప్పట్లో కుర్రాళ్ళందరూ కూడా ఫిదా అయిపోయేవాళ్ళు అండ్ తన యాక్టింగ్ అయితే అద్భుతంగా ఉండేది. ఇక ఆ ఒక్కటి అడక్కు అనే సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన రంభ తొలి సినిమాతోనే కుర్రాళ్ళ మనసులతో చేసుకుంది. తన గ్లామర్తో యూత్ని ఊపేసింది. అయితే ఈ అమ్మడి కోసమే సినిమాకు వెళ్ళే ప్రేక్షకులు కూడా ఉన్నారు అంటే అర్థం చేసుకోవచ్చు మరి ఆమె ఎంత అందంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది అనేది. ఇక ఈ బ్యూటీ స్టార్ హీరోలతో జత కట్టి అందరినీ అలరించింది, ఆకట్టుకుంది కూడా. తెలుగులోనే కాదు, తమిళ, హిందీ, మలయాళం, కన్నడ, భోజ్పురి, బెంగాలీ భాషల్లోనూ సినిమాలు చేసింది. అలాగే తమిళ్లో సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి హీరోల సినిమాల్లో కూడా చేసింది. అయితే ఒకసారి రంభ చేసిన పనికి సూపర్ స్టార్ రజనీకాంత్ సీరియస్ అయ్యారట. రంభ ఒకానొక సమయంలో బిజీ హీరోయిన్గా గడిపేసింది. ఒక సమయంలో 2-3 సినిమాల షూటింగ్స్ కూడా చేసిందట. అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్తో అరుణాచలం అనే సినిమాలో నటించింది. ఇక మనకు కూడా తెలిసిందే ఆ సినిమా. అయితే ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే బాలీవుడ్లో ఓ సినిమా కూడా చేసింది. హిందీలో సల్మాన్ ఖాన్ నటించిన బంధన్ అనే సినిమాలో కూడా నటించింది. అయితే ఈ 2 సినిమాలు ఒకేసారి జరిగాయట. అరుణాచలం సినిమా ఉదయం షూట్ చేస్తే బంధన్ సినిమా సాయంత్రం షూట్ చేసిందట రంభ. పైగా ఈ 2 షూటింగ్స్ పక్క పక్కనే జరిగేవట. ఒకసారి సల్మాన్ ఖాన్ అరుణాచలం సినిమా షూటింగ్కి వచ్చారట. దాంతో రంభ సల్మాన్ను చూసి వెంటనే వెళ్ళి అతనికి హగ్ ఇచ్చి పలకరించిందట. అది చూసిన రజనీకాంత్ దర్శకుడితో ఏదో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారట. ఆ తర్వాత రజనీకాంత్ వచ్చి టవల్ విసిరి కొట్టి తనతో కోపంగా మాట్లాడారట. దర్శకుడు కూడా ఆమె వైపు కంగారుగా చూశారట. ఆ తర్వాత దర్శకుడు వచ్చి మీరు అలా చేయకుండా ఉండాల్సింది, ఆయన మీతో సినిమాలు చేయను అంటున్నారు అని చెప్పాడట. దాంతో రంభకు ఏం అర్థం కాలేదట. ఒక్కసారిగా ఏడవడం మొదలు పెట్టేసిందట రంభ. ఆ తర్వాత రజనీకాంత్ వచ్చి ఇదంతా నిన్ను ఆట పట్టించడానికే, బాలీవుడ్ హీరోలు వస్తే హగ్ ఇస్తారు, అదే మేం పలకరిస్తే షేక్ హ్యాండ్ ఇస్తారు అని ఆట పట్టించాడట రజనీకాంత్. అయితే జరిగిన విషయం రంభకు తప్ప సెట్లో ఉన్న అందరికీ ముందే తెలుసని చెప్పుకొచ్చింది రంభ.